హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దీపావళి వీడియో వచ్చేసి హైదరాబాద్లో మేము తీసుకున్న అపార్ట్మెంట్ దగ్గర జరిగినప్పుడువి మా అమ్మగారు పంపించారనమాట. అక్కడ ఎలా జరిగిందో చూడు అని చెప్పి నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను. ఎప్పటికైనా సరదాగా వెళ్ళి ఒకసారి దీపావళి అక్కడ జరుపుకోవాలి. ప్రతి పండగ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఆ గ్రూప్ హౌస్లో, ఆ గ్రేటెడ్ కమ్యూనిటీలో. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇది నా యూఎస్ వీడియోనే. నేను మా అబ్బాయి ఇద్దరు కలిసి బయటకు వెళ్తున్నాము. హోల్ ఫుడ్స్ అనే స్టోర్కి వెళ్తున్నాం అనమాట. ప్రణవ్కి ఏదో రిటర్న్ చేయాల్సింది ఏదో ఉంది. దాని తర్వాత నాకేవో చిన్న కావాల్సినవి ఉన్నాయి. సరే వెళ్దామంటే వెళ్దాం అనుకుని సరదాగా చాలా రోజులు అయిపోయింది. ఓన్లీ మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి వెళ్ళి ఇదివరకు చాలాసార్లు స్పెండ్ చేసేవాళ్ళం. ఈ మధ్యన కొంచెం బిజీగా ఉన్నారులేండి పిల్లలు. సో నేను కూడా వాళ్ళని బాదర్ చేయట్లేదు, బయట తీసుకెళ్ళు అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత దొరికాడు. ఇంకా నేను వదిలిపెట్టలేదు. నేనంటే వాడే రమ్మన్నాడులేండి. ఇంక సో ఇద్దరం కలిసి హోల్ ఫుడ్స్కి బయలుదేరాం అనమాట. హోల్ ఫుడ్స్ అనేది రెగ్యులర్ స్టోరే. మీకు రకరకాల ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఎవ్రీథింగ్ ఉంటాయి అక్కడ. మెడిసిన్స్ దగ్గర నుంచి, మిల్క్ దగ్గర నుంచి, డైరీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట. సో సరే అందులో రిటర్న్ యాక్చువల్లీ యూపీఎస్ ఏదో సంథింగ్ ఏదో ఉంది. దాంట్లో ఏదో ప్రోడక్ట్ తెప్పించుకుంటే వాడి సైజు రాలేదు, రిటర్న్ చేయాల్సి వచ్చింది. సో రిటర్న్ చేయడం కోసం అని వెళ్తున్నాం అనమాట. ఎలాగో వెళ్తున్నాను కదా అని నన్ను కూడా తీసుకెళ్ళిపోయాడు. ఆఫ్టర్ లాంగ్ టైం నేను బయటకు వెళ్ళిన వీడియో తీశాను. అసలు బయటకు వెళ్తే కెమెరా తీయట్లేదు. అసలు ఒక్కోసారి మొబైలే పట్టుకెళ్ళట్లేదు. నేను ఓన్లీ ఇంట్లో చేసిన వీడియోలే పెడుతూ ఉన్నాను. ఇంట్రెస్ట్ లేక నేను కాదు, కానీ చలి ఒకటి పెరిగింది కదా, ఆ చలిలో తీయలేకపోతున్నాను అనమాట. బయటికి తీసి గ్లౌజెస్తోనేమో అది ఆపరేట్ అవ్వట్లేదు. అలాంటి గ్లౌజెస్ కొనుక్కోవాలి. నాకు స్టిల్ ఇంకా కోల్డ్ అయితే తగ్గలేదు. నా వాయిస్ వింటే మీకు అర్థమై ఉండొచ్చు. అసలు నా వాయిస్ అసలు భయంకరంగా ఉంది. సరే ఇంకా ఏదో ఒక వీడియో పెడదాము, ఈవేళైనా చాలా రోజులు అవుతుంది, గ్యాప్ వచ్చేస్తుంది అని చెప్పి ఈరోజు ఒక వీడియో పెడుతున్నాను అనమాట. మొత్తానికి హోల్ ఫుడ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇద్దరం కలిసి ఏం చేస్తాం, అసలు రిటర్న్ చేయాల్సింది కారులోనే వదిలేసి షాప్లోకి వెళ్ళిపోయాం అనమాట. షాప్లోకి వెళ్ళిన తర్వాత రియలైజ్డ్ అదేంటి మనం రిటర్న్ చేయాల్సింది తీసుకురాలేదా అని చెప్పి అప్పుడు అనుకుని మళ్ళీ నేను అక్కడ వెయిట్ చేసి మా అబ్బాయిని కారు దగ్గర పంపించి తెప్పించాను. ఈలోపు నేను చిన్న వీడియోస్ అలా నించుని తీసుకున్నాను అనమాట. లోపల తీసుకుని మా అబ్బాయి వచ్చేదాకా తీసిన తర్వాత ఆపేశాను. పిల్లలతో బయటకు వెళ్తే భలే ఫన్గా ఉంటుంది కదా, ఎందుకంటే నో రిస్ట్రిక్షన్స్, ఏది కావాలన్నా కొనిచ్చేస్తారు. అదే మన పెద్దవాళ్ళతో వెళ్ళామనుకోండి, ఇదొద్దు అదొద్దు, ఇది కావాలా అది కావాలా, అదబ్బో చాలా ఉంటాయి. నేను పిల్లల్లాగే ఫీల్ అయిపోతుంటానులేండి. నాకు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలో నన్ను అలాగే కంట్రోల్ చేయాలి, లేకపోతే నేను రెచ్చిపోయి ఇష్టం ఉన్నట్టు కొంటా ఉంటాను. ఎవరు చెప్పినా నమ్మరు. నా దగ్గర ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉండదు తెలుసా. ఇండియాలో వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉండదు, ఇక్కడనే హ్యాండ్ బ్యాగ్ ఉండదు. షాపింగ్ అయ్యి ఇంటికి వచ్చాము. నేనైతే ఆల్మండ్ మిల్క్ అన్స్వీట్ అండ్ ఒరిజినల్ తీసుకున్నాను, ఏ ఫ్లేవర్ లేనిదనమాట. అది ఓట్స్ స్మూతీ చేసుకోవడానికి అని కొనుక్కున్నాను. తర్వాత ఇవి కొన్నాను మిల్క్ టీ అని చెప్పి, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుని కొన్నాను. వరస్ట్గా ఉంది. ఇది వేరే స్టోర్లో అండి. అది వెళ్ళి రిటర్న్ కూడా చేస్తాము నెక్స్ట్ డే. చాలా దారుణంగా ఉంది అనమాట. ఇంటికి వచ్చి చాలా బాగుంది కదా అని వేసి చూశాను. వెంటనే అసలు చాలా కెమికల్ వాసన వచ్చింది. కానీ చూడడానికి చాలా బాగా అనిపించింది. బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇంకా నా వల్ల కాదు అని చెప్పి నెక్స్ట్ డే తీసుకెళ్ళి రిటర్న్ చేయించాను. ఆల్మోస్ట్ అవన్నీ కొనడానికి $8 ఎంతో అయినాయి. ఓపెన్ చేసిన దానికి కూడా మనకి మనీ ఇచ్చేసారులేండి. ఆ నెక్స్ట్ డే ఏంటి అంటే నేను వెంకట్ నవ్య బయటకు వెళ్ళాము CVS ఫార్మసీకి. కోల్డ్ తగ్గట్లేదని చెప్పి ఇంకా మంచి మెడిసిన్ తెచ్చుకుందాము అని చెప్పి వెళ్ళామన్నమాట. అదొక చిన్న క్లిప్పింగ్ మీకు యాడ్ చేస్తున్నాను. అసలు ఫ్యామిలీ వీడియోయే పెట్టట్లేదు అని అనుకుంటారు కదా, సరదాగా పెడదాము అని చెప్పి. ఇంతేనండి ఈ వేల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా వీడియోస్ పెడితే మీకు తప్పకుండా లింక్ అయితే వస్తుంది. ఇంకా మనకి డిసెంబర్ వచ్చేస్తుంది కదా, దాని గురించి అని చెప్పి హ్యాలోవిన్ అయిపోతుంది. ఇంకా తర్వాత క్రిస్మస్ కూడా అయిపోతుంది కదా. సో అందు గురించి అని చెప్పి అన్ని డెకరేషన్లు బయటకు వస్తున్నాయి. ఈ బుజ్జి కార్లు ఉన్నాయి కదా, ఇవి చూసినప్పుడల్లా ప్రణవ్ బాబు చిన్నప్పుడు ఆడుకునేవే గుర్తొస్తాయి నాకు. వాళ్ళు లైన్గా పెట్టుకుని భలే ఆడుకునేవాడు. సరేనండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.